మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం నీ సంఘంలో చేరి ప్రార్థించుండగా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయమైన దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7 నుండి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలాగ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించు కొనవలెను. ప్రభువును గూర్చి, ప్రభు యొక్క మాటను గూర్చి, ఆయన ఉపదేశములను గూర్చి మన హృదయమందు, ఆలోచనల యందు ఎటువంటి ఉద్దేశాలు మనము కలిగి ఉన్నాము అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే వారు శక్తివంతమైన యుద్ధోపకరణాలను కలిగిన వారుగా, అంటే శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు కానీ పరలోక సంబంధమైన దేవుని ఆత్మచేత, శక్తి చేత, దేవుని బలము చేత వారు నడిపింపబడుతూ ఈ విధమైన బలాన్ని దేవుడు వారికి అనుగ్రహించేసిన విధానాన్ని బట్టి పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నాడు. అందుకనే అంటున్నాడు, సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు అంటున్నాడు. అంటే మీరు బాహ్య సంబంధంగా కాదు కానీ అది ఆంతరికంగా దేవుడు హృదయములను పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. కాబట్టి ఇక్కడ దేవుని సంగతులను మీరు ఏ విధంగా చూడాలంటున్నాడు? ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల, అంటే క్రీస్తుని కలిగిన ఎడల, హృదయమందు విశ్వసించిన ఎడల, నోటితో ఒప్పుకున్న ఎడల, తాను ప్రభువును బట్టి ఏమై ఉన్నాడో చెప్తూ అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేము క్రీస్తువారమని అంటాడు. అంటే ఎవరైతే హృదయమందును ప్రవర్తన యందును దేవుని యొక్క చిత్తాన్ని, ప్రభు చిత్తాన్ని కలిగి ఉంటున్నారో ఆ విధంగా మేము కూడా ప్రభు చిత్తానికి లోబడిన వారము, ఆ విధంగా జీవించువారమనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే అతడు ఎలాగ క్రీస్తువాడో అలాగే మేము క్రీస్తువారమని మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను అంటున్నాడు. అంటే హృదయమందు దేవుని పట్ల ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఇతరుల పట్ల కూడా కలిగి ఉండాలి. అంటే దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడిగా ఉండకూడదు. అట్టి ప్రేమ యందు, అంటే పరిపూర్ణమైన ప్రేమ ప్రభు ఇచ్చువాడై ఉన్నాడు కాబట్టి క్రీస్తు ప్రేమకు తగినట్లుగా తాను జీవిస్తూ అనేకులను క్రీస్తు ప్రేమలో తాను స్థిరపరచవలసిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపడను అంటున్నాడు. అంటే ఒకవేళ ప్రభు విషయంలో, ప్రభువును గూర్చి, అంటే ప్రభు ఇచ్చిన స్థితి విషయంలో ఒకవేళ నేను అతిశయం అంటే ఏంటి? తన యొక్క ఉద్దేశాలు, తన ఆలోచనలు, తన ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా తాను ప్రయత్నిస్తున్న తన విధానం ఏదైతే ఉందో దాని విషయంలో పౌలు అంటున్నాడు, దాని విషయంలో అంటే దేవుని కంటే, దేవుని చిత్తానికంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది ఏదియో లేదని ఎరిగిన వాడై ఆ విధానాన్ని కొనసాగించేవాడై ఆ విధానంలో కొనసాగింపబడుతున్న క్రీస్తు ప్రేమను గురించి పౌలు ఈ మాట చెప్తున్నాడు. అందుకనే పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అన్నాడంటే మీరు నశించడం దేవుని చిత్తం కాదు, మీరు జీవించాలని, క్రీస్తుతో మీరు కొనసాగాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి మీరు బలపడడానికి కావలసిన స్థితిని, దేవుడు మాకు ఇచ్చిన స్థితిని బట్టి మీరు బలవంతులుగా ఆయన యందు జీవించువారే అంటారు. అంటే
విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ప్రకారం వారు నడిచినప్పుడు క్రీస్తు ప్రేమ వారి యందు నిలుచుననే మాటని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేనొకవేళ, అంటే మాకున్న అధికారాన్ని మేము ఒకవేళ అంటే తన వ్యక్తిగతమైన విషయంగా దాన్ని తీసుకుంటూ అంటున్నాడు, కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను అంటున్నాడు. అంటే దేవుని విషయములోనే తప్ప అతిశయము తన వ్యక్తిగతమైన విషయంలో కాదు. అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని బట్టి తాను అతిశయించువాడై ఉన్నాడు. ఆ అతిశయము క్రీస్తునందే తప్ప అంటే దేని యందును కాదు అనే మాటని పౌలు ఇక్కడ గుర్తు చేసి తెలియచేస్తూ, నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్లు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అంటాడు. అంటే ఈ పత్రికలు ఎందుకని? మీరు దేవునిలో బలపడాలని, విశ్వాసంలో స్థిరపడాలని, క్రీస్తు యొక్క మాటల చేత, ప్రేమ చేత మరింతగా ఆయనకు చేరువు కావాలనేదే పౌలు యొక్క ఉద్దేశము. అంటే ఒకవేళ ఆ మాటలు మీకు అభ్యంతరకరంగా ఉన్నాయేమో, అయితే అది అభ్యంతరకరం కాదు, కానీ అవి హెచ్చరికలుగా మీరు భావించి ఒకవేళ దేవునికి మీకు ఉండవలసిన సంబంధాన్ని, ఒకవేళ దేవునితో మీరు నడుచుకుంటున్న విధానంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని సరిచేసుకునే రీతిగా ఒక హెచ్చరికలు తాను తెలియజేశాడు. అందుకనే పౌలు అంటున్నమాట, నేను వాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్లు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అంటూ, అతని పత్రికలు ఘనమైనవియు బలమైనవియునై ఉన్నవి కానీ అతడు శరీర రూపముగానుకు బలహీనుడును, అతని ప్రసంగము కొరగానిదిగాను ఒకడు అనును అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, అంటే తాను రాసే ప్రతి మాటలోని పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉన్నది. ఆ సహాయాన్ని బట్టి తాను రాయుచున్నాడు, తాను తెలియజేయుచున్నాడు. తన వ్యక్తిగతంగా తాను మాట్లాడటం లేదే కానీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత, అంటే యుద్ధోపకరణాలు ఏంటి, శక్తివంతమైన యుద్ధోపకరణాలని పౌలు ఏదైతే ఈ అధ్యాయం ప్రారంభంలో చెప్పాడో ఆ యుద్ధోపకరణాలు ధరించిన వాడిగా, క్రీస్తును ధరించిన వాడిగా, క్రీస్తు చేత ప్రత్యేకింపబడిన వాడైన తాను ఈ పత్రికను గురించి మాట్లాడుతున్నాడు. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవినై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు అంటున్నాడు. అంటే శారీరకంగా బలహీనతను, ఆత్మీయంగా బలాన్ని కలిగిన వాడుగా పౌలు ఈ పత్రికలను రాసి ఉన్నాడని, అతని ప్రసంగము కొరగానిదనియు ఒకడు అనును అంటున్నాడు. అంటే తను రాసే పత్రికల ద్వారా, తను చేసే ప్రసంగాల ద్వారా అనేకులు విశ్వాసములో, క్రీస్తులో, ఆత్మలో స్థిరపరచబడుతూ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తమునకు లోబడి ఉంటున్న విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఏమంటున్నాడు, మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల అందేటి, అంటే ఒకవేళ మేము మీ దగ్గర లేకపోయినా మా పత్రికలు ఏదైతే నేను రాసిన పత్రిక ఉందో ఆ పత్రికను ఉద్దేశించి పౌలు అంటున్నాడు, మేము ఎదుట లేనప్పుడు పత్రిక ద్వారా మాటల ఎందేంటి వారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై ఉందుమని అట్లను వారు తలంచుకొనవలను అంటున్నాడు. ఒకవేళ మేము మీ ఎదుట ఉన్నా లేకపోయినా ఆ పత్రిక చదువుతున్నప్పుడు మేము మీ యొద్ద ఉన్నామనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అది పత్రికగా భావించొద్దు. మేమే మీతో మాట్లాడుతున్నామనే విషయాన్ని గ్రహించండి, గుర్తించండి అంటున్నాడు. అంటే దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా తాను రాసింది పత్రిక అయినప్పటికీ ప్రభు తనకు తెలియజేసిన విషయాలను వారికి తెలియజేసినప్పుడు అవి మేము మీతో చెప్తున్నట్లుగా, మేమే స్వయంగా మీతో మాట్లాడుతున్నట్టుగా
మీరు వాటిని గ్రహించి అర్థం చేసుకొని మీరు ఆ విధంగా జీవించండి. అవి పత్రికలు అని చెప్పి మీరు వాటిని విడిచిపెట్టొద్దు. అంటే వాక్యానికున్న ప్రాధాన్యతని, దేవుని మాటకున్న విలువని పౌలు అక్కడ గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై ఉందుమని అట్లను వాడు తలంచుకొనవలను అంటున్నాడంటే, దేవుని యొక్క మాట ఉన్నది ఉన్నట్టుగా, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ప్రభువు సెలవిచ్చిన మాటను బట్టి ఈ పత్రిక ద్వారా ప్రభువులో క్రీస్తులో బలపరచబడి స్థిరపరచబడి విశ్వాసంలో కొనసాగుతూ మరి శక్తివంతమైన యుద్ధోపకరణాలు కలిగిన వారై ఉండాలనే విషయాన్ని కొరింథీ సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేయుచున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ మాటను బట్టి, నీవు రాసిన యొక్క పత్రికలను బట్టి నీ బిడలైన వారిని, నీ సహోదరులైన వారిని, ఆనాటి కొరింథీలో ఉండే సంఘాన్ని నీవు ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ వారిని విశ్వాసంలో స్థిరపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఎందుకంటే నాయన, వాక్యం అనే సత్యాన్ని నీ బిడలకు తెలియజేసి క్రీస్తు యొక్క మాటల చేత తండ్రి యొక్క ఉద్దేశాలను ఆనాడు నీవు వారికి తెలియజేసిన ప్రతి పత్రికను బట్టి, మాటను బట్టి వారు బలపరచబడి విశ్వాసంలో మరింతగా ఎదుగుటకు నీ కృపనిచ్చి ఉన్నావు. కాబట్టి నాయన, నేడు నీ పత్రికల ద్వారా మేము మరింతగా విశ్వాసములో బలపడడానికి, నీ శక్తిని కలిగి ఉండడానికి, నీ ఆత్మచేత నింపబడడానికి మా అందరికీ నీ కృప దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన స్థితి ప్రతి వారికి దయచేయండి. అవును, పౌలు తన పత్రికల ద్వారా వారిని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ వారికి సహకరిస్తూ క్రీస్తు ప్రేమను పంచి ఉన్నాడు. కాబట్టి అట్టి ప్రేమ యందు నిలిచిన వారమే, జీవించిన వారమే మేమందరం ఉండునట్లు అట్టి కృపతో నింపండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయా కూడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక నీ నిత్యత్వాన్ని పొందుకలిగిన కృప దయచేయమని, నీ వాక్యానుసారంగా జీవించుటకు, నీ చిత్తానుసారంగా నడుచుటకు, హృదయమందును ప్రవర్తన యందును నిన్ను కలిగిన వారం మేము ఉండుటకు నీ కృప దయచేయమని, మా దేశాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను ప్రతి వారిని దీవించమని, నీ చిత్తానుసారంగా వారు జీవించినట్లు, పరిపాలించినట్లు వారికి నీ కృప దయచేయమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ జీతం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహార నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.